Everest Coaching Point, the right choice for your bright future. Hello, aspirants. How are you? I hope you're doing great. I hope you're in the pink of your spirits. Well, I'm back again with one more vocabulary dose. This is your mentor and coach for vocabulary, Suparas Jain. Well, the journey is really kicking up the momentum, accelerating according to my expectations, and the students are meticulously following all the episodes in a synchronized way. The words are absolutely crackers in my English. They are going to really change the magnitude of the marks in your competitive exams, irrespective of whether it is SSC, CGL, CHSL, MTS, CPO, ALP, RRB, or GD Constable, any exam, you name it, we have it. That's the funda of this great coaching point at Hyderabad Everest Coaching Point. Well, today also I've got two magical words for you, and if these words are systematically on a daily basis, if they are practiced, definitely you are an out and out winner. Nobody can beat you in vocabulary. So, this is vocabulary episode 46. That's really absolutely amazing sight for me. When the curtain unfolds, I personally feel that I have to start uh, or unleash the talent in such a way that you get flabbergasted. ఫ్రెండ్స్, ఎప్పుడైనా నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. ఎందుకంటే వొకాబులరీ అనేది ఇంగ్లీష్లో దాంతోపాటు తెలుగులో రెండిట్లో నేర్చుకోవాలి. ఆడియన్స్ అనేది మిక్స్డ్గా ఉంటుంది. చాలామంది తెలుగులో అడుగుతూ ఉంటారు, చాలామంది ఇంగ్లీష్లో అడుగుతూ ఉంటారు. వాళ్ళ ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతూ ఉంటాను. స్టార్టింగ్లో ఏదైతే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానో దాన్ని మీరు వినండి. లిజనింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కాంప్రహెన్షన్ ఉంటుంది. కాంప్రహెన్షన్లో ఈ లిజనింగ్ స్కిల్స్ అనేవి ఒక షీట్ యాంకర్ రోల్ని ప్లే చేస్తాయి అన్నమాట. చదవడము, రాయడము, దాంతోపాటు లిజనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మంచి ఇంగ్లీష్ని నేను మీకు ప్రసాదిస్తున్నానండి. 100% మీరు దీన్ని ఫాలో అవ్వండి. 100% చెప్తున్నాను, విజయం మనదే. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నిస్వార్థంగా ఈ ఎపిసోడ్స్ చేస్తున్నాను సార్. ఈ ఎపిసోడ్ అనేది ఎవరైతే మారు ప్రాంతాల్లో ఉన్నారు, ఎవరైతే చాలా దూర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని. అందరూ హైదరాబాద్ రాలేరు కదా, మరి అట్లాంటప్పుడు అందరికంటే టఫెస్ట్ థింగ్, అందరికంటే నిద్రలో భయపెట్టే థింగ్ ఏంటంటే వొకాబులరీ. వొకాబులరీ నాకు రావట్లేదు, నేను ఎలా దాన్ని నేర్చుకోవాలి, నేను ఎలా దాన్ని సాధించుకోవాలి, దానికి ఎలాంటి తపస్య కావాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. దీనికి ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అంటూ ఏం ఉండదు సార్. నిరంతరంగా ప్రాక్టీస్ చేయాలా. ఆ ప్రాక్టీస్ అనేదే చాలా ఇంపార్టెంట్ అనమాట. రిపీటు, రివైజు, రిమెంబర్, అంతే, ఇంకేం లేదు. రిపీట్ చేయడం, రివైజ్ చేయడం, రిమెంబర్ చేయడం, అంతే. దానికంటే ఎక్కువ ఏం లేదు. చాలా మెథడ్స్ ఉన్నాయి, మెథడ్స్ లేవు అనట్లేదు. న్యూమానిక్స్ ఉన్నాయి అన్నమాట, దాంతోపాటు రూట్ వర్డ్స్ ఉన్నాయి. ఇది ఒక మెథడ్ నేను కనుక్కున్న, పిక్చర్ పర్ఫెక్ట్ లెర్నింగ్ అనేసి పిక్చర్ని చూపించి వొకాబులరీ నేర్పిస్తున్నా. ఆ పిక్చర్ని కనుక మీరు మైండ్లో సెట్ చేసుకున్నారు, ఆ వర్డ్ వచ్చేసింది, దాన్ని ప్రాక్టీస్ చేసి బుక్కుల్లో కానీ 5కి 10 సార్లు రాసుకోండి. దాని తర్వాత ఫ్రెండ్స్కి అప్పచెప్పండి. ఎవరు లేకపోతే మీ వాయిస్ని రికార్డ్ చేసుకొని మీరే వినండి. ఈ టెక్నిక్స్ అన్నిటినీ మీరు యూస్ చేయండి సార్. 100% చెప్తున్నా, డెఫినెట్లీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వబోతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మీ యొక్క ఏదైతే విష్ ఉందో అది 100% ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. చలో, ఇప్పుడు మరి ఆ రెండు మ్యాజికల్ వర్డ్స్కి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్, 100% సిద్ధంగా ఉన్నారు. వొకాబులరీ ఎపిసోడ్ 46. మళ్ళీ స్టూడెంట్స్ని క్లాస్ మొదలుపెట్టే ముందు ఒకటే వినయంగా, సవినయంగా చెప్పుకుంటున్న, అన్ని వొకాబులరీ డోజులు చూడండి. 1, 2 చూస్తే ఉపయోగం ఏమీ లేదు. దాంట్లో ఉన్న వర్డ్స్ నేర్చుకుంటారు కానీ ఆ సిరీస్ అనేది ABCDతో నడుస్తుందన్నమాట. సో ఇప్పుడు 5 దగ్గరకు వచ్చాము.
ఆల్మోస్ట్ 30-40% మన రేస్ కంప్లీట్ అయిపోయిందనమాట. మన మ్యారథాన్ రేస్ ఏదైతే ఉందో దాంట్లో 40% కంప్లీట్ అయిపోయింది. ఇంకా కూడా నేను అద్భుతమైన ఎపిసోడ్స్ చేయబోతున్నా, మీకు ఫ్రీగా అందించబోతున్నా. సో దయచేసేసి ఒక పద్ధతిగా ఎపిసోడ్ని చూడండి, బుక్కులో రాసుకోండి, దాన్ని చదవండి, నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళండి. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు రాసి నాతో కలుస్తారు, టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళు పెడతా ఉంటారు. ఆ ఆనందం అది నిజంగా పరమానందమే సార్. దాన్ని యుఫోరియా అనొచ్చు ఇంగ్లీష్లో. పరమానందాన్ని యుఫోరియా ఎస్టసీ అంటాం కదా. సో దట్ ఫీలింగ్ ఐ గెట్. సో హియర్ వి స్టార్ట్ విత్ ద ఫస్ట్ మ్యాజికల్ వర్డ్ ఆఫ్ ద డే. హియర్ వి గో అండ్ ద పిక్చర్ ఈజ్ ఆన్ యువర్ స్క్రీన్. Oh, wonderful, very popular, very acclaimed, very acknowledged, celebrated. Sorry, ఇదే vocabulary ఏతో అని చెప్తున్నారు. నో 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 మనిషిని చూసి కొద్దిగా టెంప్ట్ అయిపోయానమాట. ఇట్లాంటి లెజెండరీ పర్సనాలిటీ మళ్ళీ ఈ ఎర్త్ మీద పుట్టారు సార్. ఒకటేసారి ఇంకా పుట్టడం ఉండదు. ఎస్, ఎవరండి చూసిన తర్వాత సార్ ఎవరో తాతగారులా కనిపిస్తున్నారు. ఓకే, మీకు ఏదైనా అవగాహన లేకపోతే తాతగారే అతను. కానీ ఎవరైతే ఫిజిక్స్ చక్కగా చదువుకున్నారో, ఫిజిక్స్ని వాళ్ళు శ్రద్ధగా చదివి చాలా శ్రేష్టమైన మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళు మాత్రం ఈ పర్సనాలిటీతో చాలా పరిచితములే. ఏంటి ఆ పర్సనాలిటీ? హీ ఈజ్ రియల్లీ అ వెరీ ఇన్నోవేటివ్ పర్సన్. Rather, I call him very inventive, imaginative, intelligent, genius, acumen, wizard, ace, smart, smart-witted. Oh my God, so many words for this great personality who is flashing on the screen. అద్భుతమైన వర్డ్స్ నేను చెప్పానన్నమాట. సో చాలా చాతుర్యంగా అలాంటి వర్డ్స్ కూడా మనకు ఉన్నాయన్నమాట. అస్ట్యూట్, కెయినీ, ష్రివ్డ్, షార్ప్ విటెడ్ ఆల్రెడీ చెప్పేసా. చాలా టాలెంట్ ఉన్న మేధావిని మీరు చూస్తున్నారు. మరి గుర్తుకొచ్చిందా మీకు? ఎస్ సార్. చాలామంది ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో 90% ఈ వీడియోని వాచ్ చేసే స్పెక్టేటర్సు, ఆస్పిరెంట్సు, ఆడియన్స్ ఈ యొక్క పవర్ఫుల్, హిస్టారిక్, రోల్ మోడల్, ఐడియల్ పర్సనాలిటీని గుర్తుపడతారు సార్. ఎస్, హీ ఈజ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. హీ ఈజ్ వెరీ ఇన్వెంటివ్, ఇన్నోవేటివ్, డైనమిక్, ఇంటెలిజెంట్, షార్ప్-విటెడ్, జీనియస్, విజార్డ్, ఏస్, డోయన్, క్రాకచాక్, ఒరాకిల్, పండిత్. You name it, he has it. That's the reality of this fantastic personality, Albert Einstein, known for the theory of relativity. There's so many great personalities you have come across in your life. You can take Isaac Newton, you can take Thomas Alva Edison, you can take Swami Vivekananda, you can take Elon Musk. All these people are absolutely inventive, ఇన్నోవేటివ్ అండ్ ఇమాజినేటివ్. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళందరూ చాలా మేధావులు, ప్రతిభావంతులు. వీళ్ళందరికీ చాలా కౌశల్యం ఉందన్నమాట. కౌశలిక ఇదొక తెలుగు వర్డ్ నేను నేర్చుకున్నా. సో ఇలాంటి కౌశల్ ఉన్న వాళ్ళని మనం ఇంగ్లీష్లో ఆల్రెడీ సినోనిమ్స్ అనేవి చాలా గట్టిగా, చాలా భారీగా నేను మీకు ఇచ్చేసాను అనమాట. సో మీరు నాకు ఎలా అయితే ఎవ్రీ ఎపిసోడ్ మనము నేర్చుకుంటాము అలానే మీ యొక్క ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నా. ఎస్, ఏంటా ఆన్సర్ చెప్పండి. అబ్సల్యూట్లీ రైట్ అండి. ద ఆన్సర్ ఈజ్ ingenious. One who is having tons of intelligence is called ingenious. Adjective part of speech, one who is very intelligent and skillful. And the synonyms are inventive, innovative, imaginative, sharp, astute, sharp-witted, and shrewd.
ఎవరికైతే చాలా ఎక్కువగా ఇంటెలిజెన్స్ ఉంటారో, ఎవరైతే మేధావులు ఉంటారో ప్రపంచంలో, వాళ్ళు వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ కోసం ఫేమసో వాళ్ళని మనం ఇంజీనియస్ అంటాం అనమాట. ఆల్బర్ట్ ఐన్స్టైన్, అలన్ మస్క్, బిల్ గేట్స్, and you can take what you called Isaac Newton, Thomas Alva Edison, APJ Abdul Kalam. There are numerous persons who are ingenious, and ingenious people are known for their talent, are known for their energy, are known for their vibrance. And the man who is flashing back is Albert Einstein, world's greatest genius. If I tell you one more genius personality who has rocked the world is Leonardo Vinci, the man who has possessed the highest IQ as far as intelligence is concerned. ప్రపంచంలో అందరికంటే ఇంటెలిజెంట్ పర్సన్ ఎప్పుడైనా క్విజ్లో అడిగితే కనుక, గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక వచ్చే పేరు ఒకటేనండి, లియనార్డో విన్సీ. అంబిడెక్స్ట్రస్ పర్సన్, ఒక చేత్తో పోయట్రీ రాస్తాడు, ఒక చేత్తో శిల్పాల్ని చెక్కుతాడు అనమాట. అలాంటి ప్రతిభాశాలి, అలాంటి కౌశల్యం ఉన్నవాడు, అలాంటి పర్సన్ని ఇంజీనియస్ అంటారు. ఇంజీనియస్ అంటే సినోనిమ్స్ చాలా మంచివన్నమాట. మీకు ఇన్వెంటివ్, ఇన్నోవేటివ్, ఇమాజినేటివ్, షార్ప్ విటెడ్, ష్రూడ్, అస్ట్యూట్, కేనీ, ఏస్, విజార్డ్, ఆరకల్, అక్యుమెన్, పండిత్, ఇవన్నీ దాంతో సంబంధించిన వర్డ్సే, కానీ ఇక్కడ దాకా పరిమితం చేస్తున్నాను, దానికంటే ముందు నేను వెళ్ళట్లేదు అనమాట. ఓకే, వర్డ్ అనేది చక్కగా నేర్చుకున్నాము. ఇంజీనియస్ అంటే ప్రతిభ ఉన్నవాడు, టాలెంట్ ఉన్నవాడు. ఆ వర్డ్ రాగానే మనకు ఈ లెజెండరీ పర్సనాలిటీ ఏదైతే బోర్డు మీద ఫ్లాష్ అవుతుందో వారు మనకి కనిపించాలా. అతని పేరు ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనమాట. మీ అందరికీ తెలుసు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఈజ్ నోన్ ఫర్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. మరి దీనికి యాంటోనిమ్స్ ఏంటి? వాట్ ఆర్ ద యాంటోనిమ్స్? వాట్ ఆర్ ద యాంటోనిమ్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ వర్డ్? ఎవరికైతే ఇన్వెంటివ్, innovative, imaginative, creative, uninventive, uninnovative, unproductive, dumb, dull, clumsy. మరి చాలా డల్గా ఉన్నవాడు, బుర్ర లేనివాడు, అస్సలు తెలివి లేనివాడు. అతను గురించి మాట్లాడితే తెలివి ఉన్నవాడు, ప్రతిభావంతుడు అంటున్నాం. మరి తెలివి లేని వాడిని ఏమంటారు? డమ్ హెడెడ్ అంటాము, డల్ హెడెడ్ అంటాము, క్లమ్సీ అంటాము, డల్ అంటాము, అన్ప్రొడక్టివ్ అంటాము. So, antonyms for the word is unimaginative, clumsy, dull, dumb, unproductive, uncreative. చాలా మంచి వర్డ్స్ అండి. ఇక మీరు ఎవరైనా ఎగ్జాంపుల్స్ దీనికి అవసరం లేదు సార్. ఐ కెన్ సీ మెనీ ingenious persons are watching this particular episode on YouTube for free. I extend my heartfelt thanks for them for watching this video. There are so many aspirants who are ingenious because they are going to crack SSC CGL and they are going to get income tax examination and preventive officer, examiner and preventive officer's post. There's no doubt in that. Absolutely chilling example. Arun Yogiraj is so ingenious, he can make the most remarkable sculptures from the most ordinary stones. వర్డ్ అబ్సల్యూట్ క్రాకర్ అండి. దాంతోపాటు ఇచ్చినది ఎగ్జాంపుల్ చాలా ఎంటర్ప్రైజింగ్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ పర్సనాలిటీ రైట్ నౌ హీఈస్ హాగింగ్ ద లైమ్ లైట్. అరుణ్ యోగిరాజ్. హూ ఈజ్ అరుణ్ యోగిరాజ్? అరుణ్ యోగిరాజ్ ఈజ్ నథింగ్ బట్, ఎవరైతే శిలానాశంలో రాములు వారి గుడిలో రాముడి యొక్క స్టాచ్యూని, శిల్పాన్ని చెక్కారో ఆ చెక్కే పర్సన్ పేరు, ఆ చెక్కిన పర్సన్ పేరు అరుణ్ యోగిరాజ్ అనమాట. దిస్ మ్యాన్ ఇస్ రియల్లీ అన్ ఇంజీనియస్ పర్సన్ అనమాట. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సార్. ప్రపంచమంతా మంత్రముగ్ధంగా ఉంది. ఎవరైతే ఆ భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూస్తున్నారో అందరూ మంత్రముగ్ధం అయిపోతున్నారు. సాక్షాత్తు రాముడే మాట్లాడుతున్నట్టున్నారనమాట. రాములు వారి అవతారం అన్నమాట. భగవాన్ రామ్ అంటాం కదా, సో వాళ్ళ అవతారం అన్నమాట, బాల అవతారం అన్నమాట. ఎంత బాగుందంటే ఫేసు, ఎంత చారిష్మాటిక్గా ఉంది, ఎంత అప్పీలింగ్, ఎంత టాంటలైజింగ్ ఉందంటే వర్డ్స్లో మనము ఆ దేవుడి యొక్క విగ్రహమే, ఆ దేవుడి యొక్క బ్యూటీని
మనము సమరైజ్ చేయలేము సార్. అతని పేరు అరుణ్ యోగిరాజ్ అనమాట. సో ద వర్డ్ ఈజ్ ఇంజీనియస్. సో పొరపాటున అక్కడ ఐ తీసేస్తే ఏమైపోతుంది, ఇంజెన్యువస్ అయిపోతుంది అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఈ వర్డ్స్ ఆఫన్ కన్ఫ్యూజ్డ్ ఏవైతే ఉంటాయో దాంట్లో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. దయచేసేసి దాంట్లో మీరు మిస్టేక్స్ చేయకండి. ఇది ఇంజీనియస్, అది ఇంజెన్యువస్. ఇంజెన్యువస్ అంటే అమాయకుడు, నేవు, గులిబుల్, క్రెడిలస్, ఆనెస్ట్, సిన్సియరు. రైట్ సార్. విల్ మూవ్ టు ద సెకండ్ వర్డ్ of this particular episode 46. Oh సార్, చేన్ సార్, ఇది చాలా భయంకరంగా ఉంది సార్ ఫిగరు. ఏంటి అసలు దీని ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వెల్, ఇఫ్ యూ సీ ద పిక్చర్, కొమ్ములు ఉన్నాయి, దాని తర్వాత ఒక హాను, రాక్షసులక్క, ఆ కళ్ళు అట్లా భయంకరంగా కోపంతో రక్త తాగుతా అన్నట్టు, ఏదో చేతులు, టోటల్ ఫిగర్ చాలా వికారంగా ఉంది. టోటల్ ఫిగర్ చాలా వికారంగా ఉందన్నమాట. ఈ ఫిగర్ని చూసి మీరు నాకు చెప్పండి, ఏ వర్డ్ నేను అడగబోతున్నా. ఎస్, చాలా దుష్టంగా ఉంది సార్. దిస్ వర్డ్ ఫర్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఈవిల్, విక్డ్. అబ్సల్యూట్లీ రైట్. somewhat better. Evil, wicked, devil, demon, immoral, corrupt, reprehensible. అబ్సల్యూట్లీ. ఇంకా కొంచెం ముందుకు పోతే ఒడియస్సు, నెఫేరియస్సు, అబామినల్, అబరెంటు, ఎగ్రీజియస్సు, డాస్టర్డ్లీ, సాంగ్వైన్. ఓ మై గాడ్ సార్, ఏం చెప్తున్నారు సార్? చాలామంది ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం చాలా ఆశ్చర్యపడిపోతారు. ఎగ్రీజియస్సు, డాస్టర్డ్లీ, నెఫేరియస్సు, డైబాలికలు, ఒడియస్సు, అబరెంటు, అబామినలు, డిస్పికబుల్, ఈవిల్, విక్కుడు, సిన్ఫుల్, కరప్ట్, స్కాండులస్, విలనెస్. ఏంటి సార్ అసలు ఈ వర్డ్స్? ఎస్, సిసలైన వర్డ్. నేను వెయిట్ చేస్తున్నా దేనికోసము, మీరు కామెంట్ బాక్స్లో రాస్తారని. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ కామెంట్ బాక్స్లో రాయడు సార్. ఆ కామెంట్ బాక్స్లో ఎప్పుడైతే మీరు కామెంట్ చేయరో ఆ రిథమ్ అనేది రాదు సార్, ఆ మొమెంటం రాదు, ఆ కిక్ రాదండి. ఎందుకంటే ఇంత కష్టపడి నేను మీకోసమే చెప్తున్నాను, నాకు ఆల్రెడీ వచ్చు కదా. మరి మీరు నేర్చుకుంటున్నారో లేదో, మరి అది కామెంట్ బాక్స్లో రాయకపోతే నాకు ఎలా తెలిసేది? అందులో ఆ కామెంట్కి పర్సనల్గా నేను రివర్ట్ అవుతున్నాను, ప్రోయాక్టివ్గా రిప్లై చేస్తున్నాను. ఎస్, ఇవన్నీ వర్డ్స్ చెప్పాను. అసలైన వర్డ్ ఏంటి? సంథింగ్ విచ్ ఇస్ వెరీ బ్యాడ్ అండ్ మోరలీ రాంగ్, సంథింగ్ విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్, సంథింగ్ విచ్ ఇస్ స్కాండులస్, సంథింగ్ విచ్ ఇస్ విలనస్, ఈవిల్, విక్డ్, కరప్ట్, స్కాండులస్. సరే సార్, మెయిన్ వర్డ్ చెప్పండి. ఎస్, ద మెయిన్ వర్డ్ ఈజ్, ఇక్కడే దాచుకొని ఇక్కడ కింద, ఎస్ సార్, ఇక్కడ కనిపిస్తుంది, ఇనిక్విటస్. Absolutely right. The word is iniquitous, something which is morally wrong or unfair. Grossly unfair or morally wrong. చక్కటి synonyms చెప్పానండి. Evil, wicked, sinful, immoral, heinous, nefarious, odious, abominable, corrupt, reprehensible. Yeah, lovely synonyms. The CEO was caught for his iniquitous activities in the bank. ఇమ్మోరల్గా అతను ఏం చేస్తున్నాడు? అమౌంట్ని తన యొక్క అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు. ఎవరికి తెలవకుండా ఆ అమౌంట్ని అతని యొక్క అకౌంట్లో ట్రాన్స్ఫర్. వాట్ ఈజ్ హీ డూయింగ్? హీ ఈజ్ ఇనిక్విటస్లీ ట్రాన్స్ఫర్. మరి మోరలీ రాంగ్ కదండి? అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. వెల్, ద iniquitous activities of Paytm was exposed by RBI. ఇప్పుడు కొత్తగా స్కాండల్ నడిచేది పేటిఎం స్కాండల్ అనమాట, కేవైసీ స్కాండల్ అనమాట. ఒకటే పాన్ కార్డు మీద 1000 అకౌంట్స్ ఉన్నాయన్నమాట. మరి యాక్టివిటీ ఎలాంటిదండి? ఇనిక్విటస్. ఒక పాన్ కార్డు మీద 1000 అకౌంట్స్ ఉండడం అనేది పేపర్లో చదివానండి.
1000 యాక్ట్. అందుకనే ఆర్బీఐ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. టోటల్ షేర్ మార్కెట్లో ఒక సంచలనం ఉందన్నమాట. పేటీఎంని కంటిన్యూ చెయ్యాలా చెయ్యకూడదా అనేసి. ఆ యాక్టివిటీని ఏమంటారు? ఇనిక్విటీస్. బై దేర్ ఇనిక్విటస్ యాక్టివిటీస్ దే హ్యావ్ ఫ్లోన్ టు ఫారిన్ కంట్రీస్. యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నీరవ్ మోడీ, విజయ్ మల్లా, లలిత్ మోడీ. వాళ్ళు అన్ని ఇమ్మోరల్ యాక్టివిటీస్ చేశారు. ఏం చేశారు సార్? బ్యాంక్ దగ్గర నుంచి వాళ్ళు అప్పులు తీసుకున్నారు, ఆ అప్పుల్ని తిరిగి ఇవ్వలేదు సార్. దట్ ఈస్ వై దే హ్యావ్ బీన్ ట్రైడ్ ఫర్ దేర్ ఇనిక్విటస్ యాక్టివిటీస్. ఇట్ ఈస్ ఇన్ఇక్విటస్ టు కాపీ ఇన్ ద మాక్ ఎగ్జామ్. మాక్ ఎగ్జామ్ ఎప్పుడైతే మనం పెడుతున్నామో అక్కడ మనకు వచ్చినా రాకపోయినా మనము ఎలాంటి మ్యానిపులేషన్కి వాట్ యు కాల్ ప్రోన్ అవ్వద్దు, అంటే కాపీ కొట్టకూడదు. దట్ ఈస్ ఇన్ఇక్విటస్. చెప్పరా? ఎన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేయండి. డెఫినెట్లీ ద వర్డ్ ఈజ్ ఇన్ఇక్విటస్ అనమాట. దీనికేంటి ఆపోజిట్ ఏంటి? ఏదైతే చాలా సిన్ఫుల్గా, చాలా విక్డ్గా, చాలా కరప్ట్గా, స్కాండలస్గా, విలనస్గా, ఓడియస్గా, నెఫేరియస్గా, ఎగ్రీజియస్, డాస్టర్డ్లీ, నెఫేరియస్, డైబాలికల్, రిప్రహెన్సిబుల్, దానికి ఆపోజిట్ ఏంటి? సంథింగ్ గుడ్, రైట్, రైటియస్, అప్రైట్, వర్చువస్, ఆనెస్ట్, లా అబైడింగ్. ఎస్, ఎవరైతే చాలా నిజాయితీ పరులో ఆనెస్ట్గా ఉంటారో దానికి అది అంటనం అయిపోతుంది. ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి? సిన్ఫుల్ యాక్టివిటీ గురించి, బ్యాడ్ యాక్టివిటీ గురించి, విక్డ్ యాక్టివిటీ, కరప్ట్ యాక్టివిటీ. దానికి ఆపోజిట్ ఏంటి? అన్కరప్ట్, ఆనెస్ట్, గుడ్, రైట్, రైటియస్, వర్చువస్, అప్రైట్, లా అబైడింగ్. సో virtuous, righteous, upright, ethical and law abiding. Wonderful synonyms and antonyms for the word iniquitous. So my friends, we will store this word in our memory bank with our standard example of the day. The word of the day we have already learned 2 words, and the standard example is the iniquitous practices of the company were exposed by the RBI. I have given you a wonderful example, the example of Paytm. Those iniquitous activities are unfair activities. RBI has been repeatedly warning Paytm, but they have not heeded to the warning, and today you can see what actually is the fate of the fantastic organization. Well friends, you have learned 2 words, and the 2 magical words are, what are the 2 magical words? ఒక్కసారి మనం రిపీట్ చేద్దాం. ఎన్నిసార్లు మనం రిపీట్ చేస్తామో అంత మంచిదనమాట. ఎస్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ రాగానే ఏం గుర్తు రావాలా? ఇంజీనియస్, క్లవర్, షార్ప్, షార్ప్ విటెడ్, అస్ట్యూడ్, కెనీ, ఏస్, డాయన్, క్రాకర్ జాక్, ఒరాకల్, ఇంటెలిజెంట్, ఇన్నోవేటివ్, ఇన్వెంటివ్, క్రియేటివ్. అలా మీకు కూడా వచ్చేసేయాలి. 100% మీకు వస్తుంది సార్. మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను నిరంతరంగా ప్రాక్టీస్ చేస్తే నాకు వచ్చేసింది సార్. రిపీట్ చేస్తేనే వచ్చింది, ట్రిక్ ఏం లేదు దీనికి. సో నెక్స్ట్ వర్డ్ ఏంటి? Yeah, this is something which is evil, sinful, wicked, corrupt, villainous, scandalous, odious, nefarious, dastardly, egregious, sanguine, diabolical. సో మెయిన్ ఈవిల్, విక్డ్, సిన్ఫుల్, కరెక్ట్, విలనస్, ఇది మెయిన్ వర్డ్స్ అనమాట. దానికంటే భారీ వర్డ్స్ అక్కడికి వెళ్ళాయి అనమాట. ఇనిక్విటస్ 2 words మాకు వచ్చేసాయి. బిఫోర్ ఐ బ్రింగ్ ద కర్టన్స్ డౌన్, I would like to have a positive reply from you, and that is what is the necessary ingredient for success. ఏంటా నెససరీ ఇంగ్రీడియంట్ సక్సెస్కి? 100% కరెక్ట్ చెప్తున్నానండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, and practice with Jain sir makes you more perfect. Right? What is this? ఎపిసోడ్ 41లో గుర్రాన్ని లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడి నుంచి బలపూర్వకంగా చెల్లె తోస్తుంది, అయినా గుర్రము అసలు అక్కడి నుంచి కదలట్లేదు. చూడండి సార్, ఎంత హర్షంగా, ఉల్లాసంగా నాలానే చేతులు కలుపుతున్నారనమాట, నాలానే నవ్వుతున్నారనమాట. మరి ఈ 2 పిక్చర్ని చూసిన తర్వాత మీకు ఏదో గుర్తొచ్చి ఉంటుంది కదా, 100% గుర్తొచ్చి ఉంటుంది. ఇది మాత్రం దయచేసి చూసి వీడియోని ఆనందించి, మీరు ఏదైతే ఈ 2 words ఉన్నాయో దాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. వీడియో ఎలా ఉంది దాని గురించి కూడా మీరు కామెంట్ బాక్స్లో రాస్తే డెఫినెట్లీ ఇంకా బెటర్గా వీడియో చేయాలంటే కూడా నేను ప్రయత్నిస్తా. సో మై ఫ్రెండ్స్,
wonderful episode. Thank you so much for being online for such a great time. Thank you for your patience, love, and affection. Hope you get your success very early in this particular year, and hopefully you get your coveted job. Thanks a lot for being so nice and kind. Thank you so much.